రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కొంటున్న డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు రెడీ అవుతుంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లుగా అప్డేట్ వదిలారు. దీంతో మరోసారి ఈ చిత్ర పేరు టాప్ లో ట్రెండ్ అవుతుంది. మరోవైపు మేకర్స్ మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ స్టెప్ అప్ మార్తో మ్యూజిక్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. అది ఆడియో ప్రమోషన్స్ కు చార్ట్ బస్టర్ స్టార్ట్. మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందజేయడం ద్వారా పబ్లిసిటీ దూకుడు పెంచారు. డబుల్ స్మార్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ మచ్ అవైటెడ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. మరి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ చార్మిక్ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ఫుల్ పాత్రలో నటించగా రామ్ సరసన కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్యామ్ కే నాయుడు, జియాని గెన్నోగ్రఫర్స్ కాగా మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ టీజర్ తో పాటు మా సాంగ్ స్టెప్ అవార్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసినట్లు ఓ స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ మరియు చార్మిక్ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ఫుల్ పాత్రలో నటించగా రామ్ సరసన కావ్య తాపర్ హీరోయిన్ గా నటించింది. మణి శర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం నుండి రెండో పాటను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ మసాలా సాంగ్ అని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పలు డైలాగులను ఇప్పటికీ జనం వాడుతుంటారు. అంతలా ఆ సినిమా హిట్ అయింది. దాని తర్వాత హీరో రామ్ నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇటు దర్శకుడు పూరి జగన్నాథ్ కి కూడా సరైన సినిమా పడలేదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు మరోసారి జత కట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా డబుల్ స్మార్ట్. ఈ సినిమాపై వీరిద్దరు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హిట్ అయితే రామ్ మొదటిసారి 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయికి అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.